అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. మీ సందేహం నా సమాధానం అనే సిరీస్లో ఈరోజు కొంతమంది కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ని వివరించే ప్రయత్నం చేస్తాను. సుష్మా నెల్లూరు నుంచి అండి. 8/12/1986 డేట్ ఆఫ్ బర్త్, 9:04 సాయంత్రం. సుష్మా గారు, మీ యొక్క ఇండెక్స్ 7/8 RP5. ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ అండి. ఇప్పుడు సుష్మా గారి గురించి చూద్దామండి. డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ప్యాటర్న్ 8/3/6/8. ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. దీంట్లో 8 అనే 2 వీక్ నెంబర్స్ ఉన్నాయి, 3-6 అనే కూల్ నెంబర్స్ ఉన్నాయి. సో వీరి లైఫ్ మ్యాక్సిమం బాగుండదు, అది ఫిక్స్. ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది? ఇక్కడ 8-3 డెడ్ యాంటీ, 3-8 డెడ్ యాంటీ. అంటే ఇక్కడ 7 to 23 ఇయర్స్ మధ్యలో వీరికి స్ట్రగుల్ ఉంటుంది. ఏం స్ట్రగుల్ ఉంటుంది? ఆ ఏజ్లో జనరల్గా బాల్యం, విద్యాభ్యాసం, సెటిల్ అవ్వటం కెరీర్లో. అంటే బాల్యం బాగుండదు, వీరికి బాగుండదు అంటే వీరి పేరెంట్స్ కూడా బాగుండదు అని అర్థం. తర్వాత విద్యాభ్యాసం ఇది సవ్యంగా సాగదు, స్ట్రగుల్ వస్తుంది. తర్వాత కెరియర్ అంటే పెళ్లి కానీ సెటిల్ అవ్వటం కానీ దానిలో కూడా స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ కనుక పెళ్లి చేసుకుంటే ఇంకా స్ట్రగుల్ పడతారు. కానీ యాక్చువల్గా ఇక్కడ 3-6 ఉంది, మనకి 8 కూడా ఉంది. 3, 6, 9, 8 వీటిల్లో ఏ 2 ఉన్నా వారికి వివాహం లేట్ అవుతుంది. ఇక్కడ వీరికి 3 ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 4 వచ్చినాయి డెస్టినీలో కూడా. సో వీరికి వివాహం లేట్ అవుతుంది. అంటే 23వ సంవత్సరం లోపు వివాహము అవ్వదు. ఒకవేళ ఇక్కడ 7 నుంచి 23 వరకు స్ట్రగుల్ అవ్వాలని ఉంది కాబట్టి అక్కడ అవ్వచ్చు స్ట్రగుల్ చేయడానికి. అవ్వకపోతేనే మంచిదనమాట, ఎందుకంటే అవ్వకూడదని ఉంది కాబట్టి. సో 23 తర్వాత వివాహం చేసుకుంటేనే సమ్ బెటర్, లేదంటే ఇంకా బాగా స్ట్రగుల్లో పడతారు. తర్వాత సుష్మా గారి యొక్క నేమ్ టోటల్ 22 ఉంది. దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు. 22ని బ్లైండ్ నెంబర్ అంటారు. ఈ యొక్క బ్లైండ్ నెంబర్ వల్ల వారి జీవితం అంతా కూడా చీకటిమయం అవుతుంది. ఏం చేసినా కూడా అది మానసికంగా, అలాగే ఆరోగ్యపరంగా, అలాగే ఎకనామికల్గా కూడా. తర్వాత వీరి యొక్క వొవెల్స్ 7 ఉన్నాయి. అప్పుడు ఆ 7 తీసేస్తే మనకి కాన్సోనెంట్స్ 17 వచ్చింది. ఈ 17ని 1+7, 17లో 1+7 డెడ్ యాంటీ. దీన్ని విక్టిమ్ నెంబర్ అంటారు. విక్టిమ్ అంటే బాధిత సంఖ్య. వీరు ఎప్పుడూ ఎవరో ఒకరి చేత బాధింపబడుతూ ఉండాలి. అయితే ఇక్కడ మనకి లాస్ట్లో డెస్టినీ 248 హార్మోని. ఇదే గనక 1357 హార్మోని అయితే మళ్ళీ ఇది మంచి చేస్తుంది 17 అనేది. ఎందుకంటే 17 వాళ్ళ హార్మోనిలో ఉన్నాయి కదా, కానీ అలా కూడా లేదు. అయితే కొంతలో కొంత బెటర్ ఏంటంటే ఈ 17లో 1+7 8, 22లో 2+2 4. ఈ 2 కూడా వీరికి హార్మోనీలో ఉన్నాయి కాబట్టి వాస్తవంగా అది బ్లైండ్ నెంబర్ అయినా ఇది విక్టిమ్ నెంబర్ అయినా వీళ్ళకి కీడు చేయకూడదు. అయితే ఈ స్ట్రగుల్ ఉంది కాబట్టి 8-3 అనే స్ట్రగుల్, వీక్ నెంబర్స్, కూల్ నెంబర్స్, ఎంత స్ట్రగుల్ ఉంది కాబట్టి ఆ మంచి చేసేటువంటి ప్రతిఫలం వీరికి అందకుండా బాగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్తో స్టార్ట్ అయింది నేము. జనరల్గానే ఎస్తో స్టార్ట్ అయితే వాళ్ళు డీప్ థింకర్స్గా ఉంటారు. డీప్ థింకర్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆలోచించడం అంటే ఏంటి? వారి చుట్టూ ఉండే పరిస్థితులు అలా ఉంటాయి. పెళ్లి కాకముందు అమ్మా నాన్న ఎప్పుడు మందలించడం ఇలా ఆలోచిస్తుంటారు. పెళ్ళైన తర్వాత భర్త ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం, అది ఆలోచన పోయింది, అట్లా పోతుంది. అంతేకాకుండా వీరికి ఇది వచ్చేసి మనకి 3 వాల్యూ కాబట్టి 8-3 డెడ్ యాంటీ కాబట్టి వీరికి ఆరోగ్యం పరంగా సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వీరికి సంబంధించి మనకి వైబ్రేషన్ ప్రకారం అంటే ఆ నేముని వైబ్రేషన్లో పెట్టుకొని అలాగే వీరికి సరిపడేలాగా ఈ యొక్క 8ని కట్టుపరిచేలాగా అంటే డమ్మీ చేసేలాగా టోటల్ ఉంటే బాగుంటుంది.